రే శివయ్య, ఏమిట్రా బళ్ళ మీదకు బస్తాలెక్కిస్తున్నావు? ఏడు పంట బాగా పండింది కదా బాబు. పండితే ఏంటంటే నా టెంకే ఈ దగ్గర తీసుకున్న బాకీ కింద పండిన పంట జమయ్యాలి కింద. నిజమే నూకరాజు, ఎన్నేళ్లుగా ఇచ్చినా ఆరు బాకీ తీరటం లేదు. అందుకని ఈ పాలికి ఈ ధాన్యం పట్నంలో అమ్మి ఆ వచ్చిన డబ్బు అరికి అమ్మేద్దామని. నా పేరు సింహం నరసింహం, అంటే రెండు సింహాల మధ్య ఉన్న నరుణ్ణి నేను. నాతో పెట్టుకోకండి. అసలు మీకు ఈ ఆలోచన ఎవరు చెప్పారో చెప్పండి. మా నాయకుడు. నాయకుడా? రేయ్! నువ్వేనా ఈ కులం నాయకుడివి? నాయకుడెప్పుడు కులంలోంచి పుట్టడు, జాతిలోంచి పుడతాడు. ఆ జాతి కోసం నా చేతి దెబ్బని ఆపుతావా? ఈ కండవాళ్ళు పెట్టిన తిండితో బలపడింది, ఈ గుండెవాళ్ళు పడే బాధలతో బండబారింది. సంవత్సరం పొడుగునా కష్టపడి పనిచేసిన వాళ్ళ కడుపులు నిండకపోవడానికి కారణం మీరు చేస్తున్న మోసం. చేసిన అప్పులకు చాంతాడు వడ్డీలు లెక్క కట్టి ఈ అమాయకులు పండిస్తున్న పంటను మీ ఇంటికి చేర్చుకుంటున్నారు. అది మీరు చేస్తున్న దగ. ఎవర్రా నువ్వు కుర్ర కుంక? మీరు వాళ్లకు చేస్తున్న అన్యాయాల్ని అరికట్టడానికి వచ్చిన వాణిరా ముసలి కుంక. నా తండ్రిని అంత మాట అంటావా? నేను రెండు సింహాల మధ్య ఉన్న నరుణ్ణి. రెండు జంతువుల మధ్య ఉన్న పశువువి. లెక్కలు తెలియని ఆ అమాయకుల్ని లెక్కలేనని కష్టాలు పెట్టి దోపిడీ చేస్తున్నారని కూడా తెలుసు. అయితే వీళ్ళ కష్టాల్ని కడతీర్చడానికి వచ్చావా? వీళ్ళ కష్టాల్ని కడదర్చడానికే కాదు, మీరు చేస్తున్న అన్యాయాల్ని కొండవీటి పొలిమేరలు దాటేదాకా తరిమి తరిమి కొడతాను. ఇందులో 6 బుల్లెట్స్ ఉన్నాయి. దీపావళి రోజు కాల్చుకో. వస్తా. వీడిని కోర్టులోనే కొట్టాలి.